ఈరోజు వాక్య ధ్యానాంశం. నీకు ధైర్యం ఉందా? ఆత్మీయుడైన ఒక యవనస్తునికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అతనికి ప్రతిరోజు ప్రార్థించడం, వాక్యాన్ని చదవటం అలవాటు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధైర్యంగా మోకరించి ప్రార్థించేవాడు. కానీ ఆర్మీలో చేరిన తర్వాత అందరి ముందు మోకరించాలన్నా, బైబిల్ తెరవాలన్నా దానికి ఎంతో ధైర్యం కావాలి. అక్కడ ఉన్న సైనికులు రకరకాల విశ్వాసాలు కలిగి వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావున తాను క్రైస్తవుడని తెలిస్తే వారేమనుకుంటారోనని అందరి ముందు బైబిల్ తెరిచి చదవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ కనీసం ఒక అధ్యాయమైనా చదవకుండా నిద్రపోవడం తనకు బహు కష్టమే. తన తోటి సైనికులందరూ నిద్రపోయిన తర్వాత ఈ యవనస్తుడు నెమ్మదిగా లేచి మోకాళ్ళుని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో తనలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా వాక్యాన్ని చదివి ప్రార్థించాలన్న ఆశ తనలో భయాన్ని తీసివేయగా ధైర్యంగా తన అలవాటును కొనసాగించాడు. మరుసటి రోజు యథావిధిగా అందరు నిద్రపోయిన తర్వాత తన బైబిల్ తెరిచి చదువుతూ ఉండగా ఇతని యొక్క ధైర్యాన్ని, సాక్ష్యార్థమైన జీవితాన్ని గ్రహించిన మరొక ఆత్మీయుడు ధైర్యంతో లేచి తాను కూడా మోకరించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరొకడు లేచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఆ బ్లాకులో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్లే. కానీ ఎక్కడ ప్రార్థిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న భయంతో ఏ ఒక్కరూ ధైర్యంతో ప్రార్థించేవారు కాదు. ఎప్పుడైతే ఈ యవనస్తుడు తన ఆత్మీయతను, సాక్ష్యాన్ని దాచుకోక తాను కలిగి ఉన్న విశ్వాసమును క్రియల్లో కనబరిచాడో అప్పుడు అనేక మందికి ప్రేరణ అయ్యాడు. ఒకవేళ ఆత్మీయుడు అందరి వలె తన క్రైస్తవుడని తెలిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే భయంతో తన ఆత్మీయతను దాచిపెట్టినట్లయితే మిగిలిన వారు ఆత్మీయులై ఉండి కూడా ఆత్మీయహీనులుగా మిగిలిపోయేవారు. మన ఆత్మీయత, విశ్వాసము, సాక్ష్యము, ప్రార్థనా జీవితము ఇతరులకు మాదిరికరముగా, సవాలుగా ఉండాలే కానీ క్రీస్తును ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిలా జీవించకూడదు. నేను చూసి ఎవరైనా నేను ఎందుకు అతని వలె అంత తగ్గింపు తత్వం కలిగి జీవించకూడదు, అతని వలె ఎందుకు నేను కూడా యథార్థముగా జీవించకూడదు, అతనిలా మృదువుగా మాట్లాడేనోరు నాకుంటే ఎంత బాగుండు, ఆమె వలె పరిశుద్ధముగా పద్ధతిగా నేను జీవిస్తే ఎంత బాగుండో అనే విధముగా నీ జీవితం ఉంటే అది దేవునికి ఎంతో మహిమకరముగా, ఇతరులకు బహుదీవెనకరము. ఇంతకుముందు మనం ధ్యానం చేసిన కుర్రాడు వలె ఇతరులను ప్రభావితం చేసే జీవితము కొరకు నేడే ప్రయత్నించు. అప్పుడు నీకు అనుకున్నది తప్పక సాధిస్తావు. విశ్వాసులకి నీవు మాదిరిగా ఉండుము. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.